ఎట్లుంది సార్? 22 నెలలు అవుతుంది కూటమి సర్కార్ ఏర్పడి. కూటమి సర్కార్ పైన కామెంట్ చేయండి అంటే. కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా అయితే లేదు. మ్మ్. నేను గ్యారంటీగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వీళ్ళు పెద్దగా విమర్శించింది ఏమంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు, పెద్ద ఎత్తున అప్పులు తెస్తున్నాడు. తర్వాత శ్రీలంక మాదిరి, అప్పుడు శ్రీలంక గురించి బాగా చర్చ జరిగేది, శ్రీలంక మాదిరి ఆంధ్ర రాష్ట్రం అవుతుందని ప్రచారం చేశారు. ఓకే, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 3,10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడని అన్నారు. ఓకే, మరి మీరేం చేశారు చెప్పమని మేము అడుగుతాను. మీరు 2 ఇయర్స్ కూడా కంప్లీట్ కాకముందుగానే ఆయన 5 ఏళ్లలో ఎంత తప్పు చేశారు, మీరు 2 ఇయర్స్లో ఎంత తప్పు చేశారు. ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు మీరు దాన్ని కాదనలేరు కదా. మరి మీరు అప్పుడు చెప్పింది ఏంటి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, దానికి వారే సమాధానం చెప్పాలి. తర్వాత రెండోది కరప్షన్ అని చెప్పారు. కరప్షన్ ఏమైనా తగ్గించారా? తగ్గకపోగా పెరిగిందని చెప్తాను నేను. కరప్షన్ ఏం తగ్గలే. పొలిటికల్ కరప్షన్ ఎప్పుడు ఉంటుంది, బ్యూరోక్రసీ, సాధారణ మానవునికి ఏ పని కావాలని ఇప్పుడు కరప్షనే. కరప్షన్ బాగా పెరిగిపోయింది. కరప్షన్ ఎవరు కంట్రోల్ చేయలేరు. కొంతమంది ఎమ్మెల్యేలతో బరి తెగించి కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు ఓపెన్గా. చాలా చోట్ల కబ్జాలు, దానిపైన టీవీలో వస్తుంది, పత్రికల్లో వస్తుంది. మామూలుగా ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఆయన పిలిచి దండిస్తాడు, కొంత కంట్రోల్ చేస్తాడు అనేది గతంలో ఉండింది. ఇప్పుడు అది కూడా లేదు. మరి ఆయన చెప్తున్నాడా, చెప్తే వాళ్ళు వినడం లేదా, దృష్టికి పోకుండా ఉండే సమస్య లేదు. దృష్టికి పేపర్లో టీవీల్లో అంతా కూడా పుంకాలుగా వస్తూ ఉంటే నువ్వు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారు సార్? పవర్ఫుల్ గవర్నమెంట్ కదా, గతంలో అన్న కాస్త ఒటాబేటీ మెజార్టీలో ఉండే, అబ్సల్యూట్ మెజార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా యాక్టివ్గా ఉన్నారు, సీఎం సీట్లో కూర్చున్నారు. ఎందుకు ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అది వారికి ఉన్న ఇంటర్నల్ సమస్యలు ఏమో మనకు తెలియదు. మొత్తం మీద అయితే కరప్షన్ అయితే బాగా జరుగుతూ ఉంది, కంట్రోల్ కావడంలే. తర్వాత ఇంకా ప్రజలకి ఏమంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అవి కొనసాగుతూ ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో పెద్ద ఇది చేయాల్సిందే ఏం కనపడలే. ఇక తర్వాత నీవు ఆనాడు మీరు ఏదైతే విమర్శించారు, ఆ విద్యుత్ ఒప్పందాలు మీరు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ ప్రాజెక్టు అదానితో చేసుకున్నాడు, సెక్కీ దగ్గర చేసుకున్నారు అని దానిపైన ఇవాళ సేమ్ అదే అగ్రిమెంట్ మీరు కొనసాగిస్తున్నారు. మరి మీరు అదానితో జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో అదానితో లాలుచిపడ్డాడని చెప్పారు మీరు. మరి మీరు ఎవరితో లాలుచిపడ్డారు? మీరు అదే దాన్ని మీరు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఏమంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఉందనే భావన ప్రజల్లో రావడం లేదంటే మీరు డ్రాస్టిక్గా ఎక్కడైతే యాక్ట్ చేయాలనో అక్కడ మీరు యాక్ట్ చేయలేకపోతున్నారు. మీరు మీకు చెప్పుకోవడానికి ఏముంది, మేము అప్పుడు వాళ్ళ స్కీమ్స్ ఇచ్చారు, వెల్ఫేర్ స్కీమ్స్, మేము అవి ఇస్తున్నాం కదా అంటారు. ఓకే, ఇస్తున్నారు. మిగతా విషయాల్లో మీకు వాళ్ళకి పెద్ద తేడాలు ఏముంది? మిగతా విషయాల్లో కూడా సేమ్ మీరు అదే ఫాలో అవుతారు. సంపద సృష్టి వైపు అడుగులు పడట్లేదా? సంపద సృష్టిస్తాను కదా ప్రధానంగా ట్యాగ్ లైన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. బట్ అప్పులు అయితే పెరిగాయి. మీరు అన్నట్టుగా 5 ఏళ్ళు వైసీపీ టైంలో జరిగిన అప్పుల కంటే అప్పులు 22 నెలల్లో చేసేసారు వీళ్ళు మొన్న మార్చి 31కి. సో సంపద సృష్టి కనపడట్లేదా? ఈ అప్పులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? ఆయన చెప్పినంత వేగంగా ఎక్కడ కనపడంలే. ఇప్పుడు సంపద సృష్టి అంటే మామూలుగా పారిశ్రామిక రంగము, వ్యవసాయక రంగము, సేవా రంగంలో ఇది కావాలి. మరి వ్యవసాయక రంగంలో పెద్ద చేంజెస్ అయితే లేవు. తర్వాత వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అదంతా కూడా ఎట్లున్నా ఇప్పుడు తెలంగాణలో కనపడింది. కనీసం డ్రాస్టిక్గా ప్యాడీ, వరి పంట, దాని యొక్క ప్రొక్యూర్మెంట్ అదంతా కూడా వాళ్ళ ఉత్పత్తి అంతా కూడా మనకి ఇక్కడ చూసాము. అక్కడ ఆ రకమైన పెద్ద ఇది కాలే. పోనీ పండించిన పంటలకు సరైన రేటు అవన్నీ రానందువల్ల రైతుల ఇబ్బందులు అవి పెరిగినాయి. రైతుల ఇబ్బందులు ఏమి పోలే. ఏ రైతు కూడా సంతోషంగా లేడు. అది గవర్నమెంట్ కూడా అంగీకరిస్తూ ఉంది. ఓకే, కారణాలు ఏమైనప్పటికీ రైతు సమస్యలు పరిష్కారం కాలే. ఇక పారిశ్రామికంగా మీరు చెప్తున్న అభివృద్ధి, అది మీరు ఎంతైతే ప్రచారం చేస్తూ ఉన్నారో, మీరు చేస్తున్న ప్రచారంలో కనీసం పావుల భాగమైన రియలైజ్ అవుతుందా లేదా వచ్చిందని, అసలు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రానికి ఇంత రాలేదని అంత ప్రచారం జరిగింది. నేను నెట్ రిజల్ట్ నేననేది ఏమంటే ఈ 2 ఏళ్ల కాలంలో
కొత్తగా ఉపాధి 1,00,000 మందికి వచ్చింది, లేదా 60,000 మందికి వచ్చింది, లేదా 1,60,000 మందికి వచ్చింది, ఏదైనా చెప్పగలిగిన పరిస్థితి ఉంది? 5 లక్షల మందికి ఉపాధి ఇచ్చామని పార్లమెంట్లో అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్లో ప్రభుత్వం చెప్తుంది. అదే ప్రభుత్వం మీరు చెప్తున్న దాంట్లో ఎక్కడ చేశారు, ఎక్కడ పరిశ్రమలు కొత్తగా వచ్చాయి? ఇప్పుడు విజిబుల్గా మనకు కనపడుతుంది కదా. ల్యాండ్ అవార్డు ఉదాహరణకు నేను చెప్తా, అనంతపురం జిల్లాలో మీరు కియా కార్ల ఫ్యాక్టరీ పోయినసారి చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చింది. అది విజిబుల్గా అందరూ కనపడుతుంది కనిపిస్తుంది కదా. ప్రతి ఒక్కరు కనపడతారు. కాబట్టి ఇప్పుడు మీరు ఈ 2 yearsలో మీరు ఎక్కడ తెచ్చారు మీరు చెప్తే అదే చూసాను, అందరూ పబ్లిక్ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తారు కదా. ఇప్పుడు మిట్టల్ తెస్తా ఉన్నారు, మిట్టల్ ఏది స్టీల్ ఫ్యాక్టరీ, అవును. ఆ స్టీల్ ఫ్యాక్టరీ పేరు మీదకి మీరు పెద్ద ఎత్తున దానికి రాయితీలు ఇస్తూ ఉన్నారు, మ్యాక్సిమం రాయితీలు. అసలు ఇంకా వాళ్ళు ఏం అడగని కూడా ఇస్తూ ఉన్నారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే పక్కనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. దానికి మైన్స్ లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్కి నువ్వు మైన్స్ అడగవు కూడా, అడగను కూడా అడగవు. ఇంకోటి ఏమి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమి దివాళా తీసింది కాదు, అది బ్రహ్మాండంగా బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఫ్యాక్టరీ అది. అసలు విశాఖ నగరం అంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి 2 కారణాలు. ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్, రెండోది పోర్టు, షిప్ యార్డు, పోర్టు. అది దానివల్లనే విశాఖ నగరానికి అంత పేరు వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని దాదాపు 1,00,000 కోట్లకు పైన ఉంటుంది దాని విలువ. ఏది ఆ ల్యాండ్స్ దాన్ని ఈజీగా ఎక్కువే ఉంటుంది. మరి నువ్వు అలాంటి దాన్ని నువ్వు దాని గురించి మాట్లాడవు, నువ్వు దానికి క్యాప్టివ్ మైన్స్ అడగవు. కానీ మీ ఎంపీలు అందరూ పోయి మిట్టల్ విధంగా మొన్న ఇది చేశాడు, మిట్టల్ తరఫున పోయి మీరు క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు. అంటే మీకేమంటే మీకు ఈ ప్రజలన్నా, కార్మికులన్నా, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అన్నా మీకేం లెక్కలేదు. అట్లా కాదు, ఒక కంపెనీ వస్తుంది అంటే ఆ కంపెనీ ఓకే, నువ్వు ఉన్న కంపెనీని కాపాడుకో. నువ్వు ఇంకా ఎవడో వస్తున్నాడు శంకుస్థాపన చేస్తాడంటేనే వాడి తరఫున నువ్వు పనిచేస్తున్నావే. ఇక్కడ కార్మికులు, ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉంటే దాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్యం కదా. అందులో గవర్నమెంట్ది కదా, పబ్లిక్ రంగం పరిశ్రమ కదా. నువ్వు దాన్ని ఖాతరు చేయవు. కాబట్టి రాంగ్ సిగ్నల్స్